ఏపీ కళల రాజధాని అమరావతి పనులకు ముందడుగు పడింది. అడవిలా మారిన పరిస్థితి నుంచి ముందుగా అమరావతిని పూర్తిగా బయటకు తీసుకొచ్చేలా జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో జరుగుతున్న పనులపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో జంగల్ క్లియరెన్స్ పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 36.5 కోట్లతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్సీసీ సంస్థ ఈ పనులను టెండర్ ద్వారా దక్కించుకుంది. మొత్తం 23,429 ఎకరాల్లో జంగల్ క్లియరెన్స్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఈ పనులు ముందుగా అమరావతిలోని N9 రహదారిని ఆనుకుని ప్రస్తుత సచివాలయం ఉన్న వెనక వైపు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసినప్పుడు కొన్ని బిల్డింగ్స్ ఈ యొక్క ముళ్ళ కంపల లోపల ఉన్నాయి. అప్పుడు వెంటనే ఆర్డర్ వేశారు ఇమ్మీడియట్గా ముళ్ళ కంపలు తొలగించమని. ఎన్ని ఎకరాల ఏరియా మొత్తం చెట్లతో అంటే 24,000 ఎకరాల చెట్లలో ఉందని చెప్పి నిర్ణయించారు. ముళ్ళ కంపల్లో ఒక 500 ప్రొక్లైన్లతో యాక్చువల్గా చేస్తే నెల లోపల ఈ వర్క్ పూర్తయ్యేటట్టుగా వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేశారు. మా ముఖ్యమంత్రి గారు ఎంతో లిబరల్గా అయితే ఏ రైతులైతే ఇబ్బందులు పడ్డారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొత్తం 58,000 ఎకరాలు అమరావతి పరిధిలో ఉండగా 5 ఏళ్లుగా 24 ఎకరాల్లో దట్టమైన అడవిలా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వెంటనే కంపలు తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. 30 రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. జంగల్ క్లియరెన్స్ పూర్తయితే తమకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడున్నాయో చూసుకునే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని చూస్తున్నాం. ప్రతి పిల్లలందరూ ఇక్కడ ఉన్న పిల్లలందరూ మనకు గనక పొలాలు ఇచ్చి ఇక్కడ పంటలు పండించుకోవడానికి లేదు. దానికి తోడు ఈ 30-40 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పనులు చేసుకున్నాం. అలాగే ఉద్యోగాలు కాస్త చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు చేయడానికి కూడా ఏం లేక అందరూ వలస వెళ్ళిపోయినట్టు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ రావాలని చూస్తున్నారు. అందరూ అమరావతి వైపే చూస్తున్నారు. ఈ యొక్క రాజధాని పనులు శరవేగంగా మొదలైనవి. ఖజానాలో డబ్బంతా లేకపోయినప్పటికీ కూడా ఖజానా ఖాళీ అయినా కూడా ఇవాళ రాజధాని కోసం ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ గుప్పిళ్ళు విప్పి విరాళాలు ధారాళంగా ఇస్తున్నారు. రాజధాని పనులు ఎప్పటికీ ఆగవు, శరవేగంగా అందుకుంటాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టారు. నలుమూలలో 33,000 ఎకరాల్లో కూడా నలుమూలలో కూడా జంగిల్ క్లియరెన్స్ జరుగుతున్నాయి. ఇవాళ మేము వెళ్ళి మా ఛానల్లో చూస్తుంటే ఇవాళ తుప్పలన్నీ తొలగిపోయి పొలాలన్నీ చక్కగా కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇదే స్పీడ్ తో ముందుకెళ్తే త్వరలోనే అమరావతి పనులు కూడా ప్రారంభమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో ఈ జంగల్ క్లియరెన్స్ తర్వాతే కనిపిస్తున్నాయని, సరిహద్దులు తెలుస్తున్నాయని రైతులు అంటున్నారు. ఇవాళ వర్షం అయినా కానీ నారాయణ గారు కానీ మా ఎమ్మెల్యే శ్రావణ్ గారు కానీ వచ్చి కొబ్బరికాయ కొట్టి వర్షంలో కూడా పనులు మొదలు పెట్టారంటే ఇదే నిదర్శనం అండి. వర్షంలో కూడా పనులు మొదలు పెట్టి చేస్తున్నారంటే ఇంతకంటే ఏం కావాలి మాకు అమరావతి రైతులుగా? ఈ 5 సంవత్సరాల్లో మా పొలాలు మొత్తం అసలు ఎక్కడ ఉండయో, మా ప్లాట్లు ఎక్కడ ఉండయో కూడా తెలియలా. అటువంటిది ఈ కంప చెట్లు మొత్తం బీకేసేసి మా ప్లాట్లు అభివృద్ధి కానీ ఏదైనా కానీ మాకు చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉందండి. పచ్చగా పంట పొలాలు ఉండే ఒకప్పుడు ఈ ప్లేస్లో మళ్ళీ ఏదో మన రాష్ట్రం అభివృద్ధి కోసం, రాజధాని నిర్మాణం కోసం అని చెప్పేసి ఇక్కడ ఇస్తే చాలా అభివృద్ధి అయ్యే టైంలో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకంగా కంప చెట్లను పెంచేసి ఏ పని ముందు చేయనీయకుండా ఇలా అడ్డుపడి 3 రాజధానులని తీసుకొచ్చి చివరికి హైకోర్టు వారు మాన్యుమస్ రిట్ ఇచ్చినా కూడా వాళ్ళు జంగిల్ క్లియరెన్స్ చేయండి, పనులు మొదలు పెట్టండి, రాజధాని పనులు మొదలు పెట్టండి అని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టుగా వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం అనిపించింది. కానీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకొని కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ వారు కూడా వెంటనే నెలలోపే ఇలా పనులు మొదలు పెట్టేసి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు తన తొలి పర్యటనకు పోలవరంకు వెళ్లగా 2వ పర్యటన అమరావతికి వెళ్లారు. ఈ సందర్భంగా గతంలో నిర్మించిన అనేక భవంతులు అమరావతిలో ఏపుగా పెరిగిపోయిన ముళ్లకంపలు చెట్ల మధ్యలో కనిపించకుండా పోయాయి. ఈ పరిస్థితి గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే అమరావతిలో జంగల్ క్లియరెన్స్ కు ఆదేశాలు ఇవ్వాలని సిఆర్డీ అధికారులకు సూచించారు. దీంతో 23,429 ఎకరాల్లో పిచ్చి మొక్కలు మొలవడంతో వాటిని తొలగించేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఈ నెల 7 నుంచి నిరాటకంగా వందలాది ప్రొక్లైనర్స్ తో పనులు నిర్వహిస్తున్నారు. దీంతో
రాజధానిలో జంగల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నందున రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రబాబు గారి కోసం 5 సంవత్సరాల నుంచి ఎదురు చూసాం. ఎదురు చూసినందుకు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉవ్వెత్తుని ఎగిసిపడి ఆయన్ని చంద్రబాబు గారిని గెలిపించడంతో అమరావతికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇవాళ జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టి చేస్తున్నారంటే రాష్ట్రం మొత్తం కూడా అమరావతి వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే అభివృద్ధి అంటే బాబు గారు అంటే అభివృద్ధి. కుక్కిలేరులు వచ్చి ఊరెమ్మటికి వచ్చేసిందనమాట జంగిల్ క్లియరెన్స్ అనేది మొత్తం కూడా. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందంటే అమరావతిని చూసి తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ జనమంతా అని చెప్పి మేము కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నవి. ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు ప్రజలు కూడా ఎంతో ఆశాభావంతో మేము ఏదో అంధకారంలో అయిపోయామని అనకుండా ప్రజలు ఇవాళ మనం ఏదో భవిష్యత్తు ఉంది, భావితరాల భవిష్యత్తు ఉంది అని ఏదో పని చేయాలని యువత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అతి త్వరలోనే ఉద్యోగాలేంది అన్ని అభివృద్ధి అవుతుంది. వీలున్నంత త్వరగా జంగల్ క్లియరెన్స్ పనులను పూర్తి చేయాలని, ప్లాట్లతో పాటు మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పనులు అనేది శరవేగంగా జరుగుతున్నాయండి. చూస్తున్నారు కదండి, క్రెయిన్స్తో ఎలా వారంలోనే ఇక్కడ అన్ని ఇలా క్లియర్ అయిపోయినాయి అని అంటే దాని ద్వారా హోప్ అనేది కలుగుతుంది బయట ఉన్న జనాలకి. ఓకే, అమరావతిలో అనేది అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, దాని ద్వారా పెట్టుబడులు అనేది మనకి రాష్ట్రానికి వస్తాయి. ఇవాళ అమరావతి అనేది కేవలం ఇక్కడున్న జనాలకే కాదండి, రాష్ట్రంలో ఉన్న జనాలు మొత్తానికి ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు మా ప్లాట్లు కూడా చూసుకోవడానికి మాకు ఇబ్బంది అయితే లేదు. కానీ మరి ఈ జంగిల్ క్లియరెన్స్ జరిగేటప్పుడు గతంలో వేసిన రాళ్ళు కూడా ఇప్పుడు మరి పోతున్నాయండి. మరి మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టి మళ్ళీ ప్లాట్లు చేసి కొత్తగా రాళ్ళు వేసుకొని మళ్ళీ కొత్తగా రోడ్లు వేసుకొని గతంలో చేసిన పనులన్నీ కూడా తవ్వుకొని మళ్ళీ చేసినట్టుందండి. మరి గత గవర్నమెంట్ వారు మరి అంత నాశనం చేసి వెళ్ళారు ఈ అమరావతిని. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వారు చాలా తొందరగా పనులు చేస్తూ మరి అన్ని కంపెనీలు కూడా ఆహ్వానిస్తూ ఇక్కడ పెట్టుబడులు పెడతానికి, మరి భవిష్యత్తులో అమరావతిని మరి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వారు చాలా కృషి చేస్తున్నారని రైతులుగా మేము చాలా సంతోషపడుతున్నామండి. దీనికి తమకు ఇచ్చే కౌలును మరో 5 ఏళ్ల పాటు పెంచడం, పెన్షన్ను 5 ఏళ్లు కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.